డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సాలగ్రామం అంటే ఏమిటో తెలుసుకుందాం. సాలగ్రామం అనేది ఒక రకమైన రాయి. అయితే ఇది ఓ పురుగు వల్ల అంటే ఓ జలచరం వల్ల తయారవుతుంది అంటే అతిశయోక్తి కాదు. సాలగ్రామాలు చాలా అరుదైనవి. ఇవి గండకీ నదిలో దొరుకుతాయి. అలాగే ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీ నదిలో దొరుకుతాయి. ఈ గండకీ నదీ తీరంలో ముక్తినాథం అనే పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి. మరెక్కడ ఇవి లభ్యం కావు. సంస్కృతంలో శిలగా మారిన శలభమే సాలగ్రామం అంటూ ఓ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎన్ని ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే ఎంత చిన్నది అయితే అంత గొప్పది. కాలం గడిచిన తర్వాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి. ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది. రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి యొక్క లక్షణాలు ఉంటాయి. గట్టి పడక ముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది. సాలగ్రామం విశిష్ట శిలారూపం. ఇవి వేల లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్ళల్లో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తర్వాత సాలగ్రామంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇది ఒక జురాసిక్ టెథీన్ కాలానికి చెందినది. సాలగ్రామం సంపాదించి దేవుడి మందిరంలో ఉంచుకుంటే ఎంతో మంచిది. దీన్ని నియమనిష్టలతో పూజించాలి. ఏ మంత్రాలు రానివారు మనసులోనే అర్పించుకుంటూ ప్రార్థించాలి. సాలగ్రామం ఒకవేళ పగిలిపోయినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని సేవించటం అన్ని విధాలా శ్రేష్టం. ఒక శ్లోకం ఏం చెబుతోందంటే, సాలగ్రామ శిలావారి పాపహరి విశేషతః ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. మరొక్కసారి ఆ శ్లోకం. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మ కృతపాపానం ప్రాయశ్చిత్తం దినే దినే. సాలగ్రామం అభిషేకించిన జలాన్ని స్వీకరించటం వలన అనేక జన్మల పాపాలు తొలగి ప్రతిరోజు స్వీకరించటం వలన ప్రతిరోజు చేసే పాప పరిహారం ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మరి దీనికి నేను సేకరించింది ఆరవెల్లి హారి వెంకట సత్య సూర్య సాయి మణికంఠ శర్మ గారు రాసినటువంటిది. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. మీ కామెంట్లు కూడా తెలియచేయండి.